హలో అండి. దానిమ్మలు ఫ్రెష్‌గా నిగనిగలాడుతూ బాగున్నాయి కదా! అత్తయ్య తెచ్చారండి ఊరు నుంచి. 500 కిలోమీటర్ల నుంచి హైదరాబాద్‌కి. పక్కన కనిపిస్తున్న సంచి ఉంది కదా! ఆ సంచి నిండా తెచ్చారు. జ్యూసులకి తినడానికి, వాయినాలకి పోగా ఈ కవర్‌లో మిగిలినాయి. అందుకే జ్యూస్ మీకు వీడియో చూపిద్దామని చేశాను. ఆ దానిమ్మ జ్యూస్ చేసేటప్పుడు బాగా కడిగిన పొట్టు కానీ, లేదా లోపల చిన్న పొట్టు ఉంటుంది కదా, వైట్ పొట్టు అదైనా కూడా వేసుకొని తాగితే కడుపులో ఉన్న నులి పురుగులు పైత్యం కాకుండా పేగులు క్లీన్ అవ్వడం అవుతాయని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళండి. నాకు పెద్దవాళ్ళతో గడపాలంటే చాలా ఇష్టము. నా దురదృష్టం కొద్దీ అమ్మ సైడు లేరు, నాన్న సైడు లేరు, అమ్మ నాన్న లేరు. ఎవరైనా పెద్దవాళ్ళు దొరికితే ఇట్లాంటి జ్ఞానాన్ని బాగా పంచుకుంటాను వాళ్ళ దగ్గర నుంచి. అది గుర్తొచ్చి మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. 2 పెద్ద సైజు ఒకటి, చిన్న సైజు ఒకటి చేస్తే నాకు పెద్ద గ్లాస్‌కి 70% వరకు జ్యూస్ వచ్చింది. స్ట్రైనర్‌లో కాకుండా కొంచెం హైజీన్‌గా ఉన్న నెట్ క్లాత్ తీసుకొని ఫిల్టర్ చేస్తే మొత్తం జ్యూస్ బయటొస్తదండి. కొంచెమే పిప్పి మిగులుతది. రోజు జ్యూసులు తీసిస్తుంటాను పిల్లలకి నేను. చాలా తొందరగా వర్క్ చేస్తది కదండీ జ్యూస్. డాక్టర్లు కూడా మనకి హెల్త్ బాలేనప్పుడు జ్యూస్‌లే సజెస్ట్ చేస్తారు కదా! ఇంకో విషయం ఏంటంటే జ్యూసుల్లోకి బెల్లం గానీ, షుగర్ గానీ పొరపాటున యాడ్ చేయకండి. దానివల్ల ఇంకొంచెం అనారోగ్యం వస్తది కదా మనకి. అందువల్ల అనేసి వీలైతే ఒకవేళ వగరుగా అనిపిస్తే ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు, లేదా కొంచెం హనీ యాడ్ అంతకు మించి ఎక్కువ అనారోగ్యమే కదా. థ్యాంక్ యూ అండి. జ్యూస్ ఎలాగుందో చెప్పండి. మీకేమన్నా హెల్ప్ఫుల్ అయిందేమో నాతో కొంచెం షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. మీరు కామెంట్ చేస్తే నచ్చిందా లేదా, ఇంకేదన్నా చేంజెస్ చేయాలా, ఇంప్రూవ్ చేసుకోవాలా తెలుస్తుంది కదా. కొంచెం ఓపిక చేసుకొని మీరు కామెంట్ కూడా ఇవ్వండి. వచ్చేటప్పుడు బాగానే ఉంటుంది కానీ అత్తయ్య స్పెండ్ చేస్తాం కదా, ఆయన ఆఫీస్కి, పిల్లలు స్కూల్కి పోతే వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఏడుపు వచ్చేస్తుందండి. ఎంతున్నా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోక తప్పదు. థ్యాంక్ యూ.